హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో వీడియో అయితే ఇది చక్కగా మా పిల్లల ఈ అంటే హాలిడేస్లో వాళ్ళ డైలీ రొటీన్ మీకు చూపిస్తానికి వీడియో తీసానండి. అంటే పిల్లలతో ఎంత సఫర్ అవుతాము, అలాగే హ్యాపీగా ఉంటాము, సో ఇవన్నీ కూడా చూపించడానికి తీసాను అనమాట. సో ఇప్పుడైతే పిల్లలైతే నిద్ర లేచారు. సో నిద్ర లేచి వీళ్ళైతే లెగడమే మొత్తం అన్ని బట్టలు గట్ట అన్ని పీకి పాకం పెట్టేశారనమాట. నావైతే అంటే ఆడుకుంటున్నారనమాట. సో ఆడుకుని ఇంకా బ్యాగ్‌లో బట్టలు ఇవన్నీ కూడా బయటికి అలా అలా తీసి పడేశారు. సో ఇంకా పడుకొని లేచిన పక్కలు కూడా ఇంకా మేము తీయలేదు. జస్ట్ టైము అప్పటికి ఇంకా ఎంతో కూడా అవ్వలేదండి. 6 అయింది అంతే. ఎర్లీ మార్నింగ్ లెగిసిపోతున్నారు నిజంగా. సో అంటే పిల్లలు అంటే మా పిల్లలదని కాదు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి నేను మీకు చూపిస్తాను. చూసారా టైము 6:17 అయింది అంతే పొద్దున్నే. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, సరదాగా చూపిద్దాం అనేసి వాళ్ళకి రేపు పొద్దున్న పెద్దయ్యాక స్వీట్ మెమరీస్ కింద ఉంటాయనేసి తీసాను. ఇందులో ఒక టికెట్ అయితే ఇంకా నిద్ర కూడా లేవలేదనమాట. సో మా అబ్బాయి, మా అమ్మాయి, మా పెద్ద మేనల్లుడు లేచారు కానీ మా చిన్న మేనల్లుడు అయితే ఇంకా లెగలేదనమాట. సో ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ట్యాప్ అయితే పడుతున్నారండి. ఇప్పుడు మంచినీళ్ళు వచ్చే టైం కాబట్టి 6కి. సో ట్యాప్ అయితే పడుతున్నారు. ఇక్కడైతే పిల్లలు వచ్చేసి వాళ్ళ వాష్రూమ్స్ వాళ్ళు కానిస్తున్నారనమాట. అంటే ఇక్కడ బయట కూర్చోబెట్టారేంటి అన్నట్టుగా అనుకోవద్దు. సో బాత్రూమ్ అయితే ఖాళీ లేదు. అంటే నలుగురు పిల్లలు కదండి, ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అన్నట్టుగా, ఒకళ్ళు బాత్రూంలో ఉంటే ఒకళ్ళకి అర్జెంట్ అన్నట్లుగా ఉందన్నమాట. సో అందుకు అంటే వీడియోలో అంటే మనకి డైలీ రొటీన్ అంటే జస్ట్ సో రొటీన్ అంటే ఇంకా పిల్లలదే కాబట్టి నేను అన్నీ చూపించాలన్నట్లుగా అంటే అంత వర్గాలుగా ఏమీ చూపించలేదు. సో మామూలుగా ఇక్కడైతే వాష్రూమ్ ఖాళీ లేదనేసి అక్కడ పిల్లలైతే అట్లా ఇది అయ్యారనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి బ్రష్లు అయితే చేసేస్తున్నారండి. బ్రష్లు స్టార్ట్ చేశారు అక్కడ మా చిన్న మేనల్లుడు, మా పెద్ద మేనల్లుడు, మా అబ్బాయి. సో వీళ్ళందరూ కూడా బ్రష్లు అయితే చేయడం స్టార్ట్ చేశారనమాట. సో బ్రష్లు చేస్తున్నారు. తర్వాత ఇవి వచ్చేసి స్థానాలనమాట. ఒక్కొక్కరికి లైన్‌గా మా మమ్మీ అయితే స్నానాలు చేపిచ్చేస్తున్నారు చక్కగాని. సో స్నానాలు అయిపోయిన తర్వాత చక్కగా బట్టలైతే నేనైతే బట్టలు వేసేసాను. నలుగురికి కూడా పౌడర్లు ఇవన్నీ రాసేసి బట్టలైతే చక్కగా వేసేసాననమాట. సో అప్పటికి టైం ఎంత అవ్వలేదండి, 7 అవుతుంది అంతే. పొద్దున్న 7 గంటలయింది అంతే. ఇక్కడ తర్వాత మా పెద్ద మేనల్లుడు, మా చిన్న మేనల్లుడు వచ్చేసి ఆహ్, స్నానం చేసిన వెంటనే అయితే దేవుళ్ళకైతే పువ్వులు ఇవన్నీ పెడుతున్నారండి. వాళ్ళు అంటే మా పిల్లలకి అలవాటు లేదు గానీ, మా మేనల్లుళ్ళైతే చక్కగా వాళ్ళకి డైలీ అలవాటయిందంట. చక్కగాని వాటర్ పోసి తులసి చెట్టుకి గౌరమ్మ అంటే మన రోకలి, రుబ్రోలు అవి ఉంటాయి కదా, సో వాటికి నీళ్ళయి పోసి ఇలా మందార పూలు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ మందార పూల చెట్లు అవి ఉంటాయన్నమాట. సో మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోద్ది. వీళ్ళు ఏంటంటే చక్కగా పువ్వులు ఇవన్నీ పెడుతున్నారనమాట దేవుడికి. సో అదొక మంచి హ్యాబిట్ అనిపించింది. తర్వాత మా పాప కూడా వాళ్ళ భావనైతే చూసి నేను కూడా పెడతా అంటుందనమాట. ఇవన్నీ స్నానాలు అయిపోయాక వీళ్ళైతే చక్కగా దేవుడికి పువ్వులు పెట్టేశారు. తర్వాత నేనైతే చక్కగా పిల్లలకి బట్టలు ఇవన్నీ వేసేసి రెడీ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ల కాడికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు చక్కగా మమ్మీ అయితే వాళ్ళ టైగర్ ఫుడ్ చేశారండి. సో టైగర్ ఫుడ్ అంటే మీ అందరికీ తెలుసు, పులిహార అని. సో ఇవాళైతే మమ్మీ పులిహార చేశారు. పిల్లలైతే చక్కగా పులిహార అయితే ఎంజాయ్ చేస్తూనే తిన్నారు. సో ఫోన్లు ఇచ్చారు ఏంటి అనుకోవద్దు, ఎందుకంటే పిల్లలకి అన్నాలు తిన్నప్పుడు తప్పట్లేదండి ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏంటంటే చక్కగా తినేస్తారు, వాళ్ళకి వాళ్ళే చక్కగా తినేస్తారనమాట. ఒక్కొక్కసారి ఫోన్లో అంటే వాళ్ళని కొంచెం వీడియో తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళని ఏడిపించకుండా ఉండాలి కాబట్టి, సో ఏడిపిస్తే మన ఛానల్కి ప్రాబ్లం అవుద్ది కాబట్టి ఏడిపించకుండా నేను అలా అనమాట. సో పులిహోర చూసారా కలర్ఫుల్గా భలే ఉంది. సో ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నారు. మీకు ప్రతిదీ కూడా నేను టైం అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు పులిహోర చేసే టైంకి అంటే టిఫిన్ చేసే టైంకి టైం అక్కడ 7:30 అయిందండి అంతే. సో టైం అయితే 7:30 అవ్వొచ్చింది. మీకు కనిపిస్తున్నట్టే ఉంది గడియారంలో అయితే. సో 7:30 టైం అయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే పిల్లల హడావిడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా డాగ్ అనమాట. సో దానికైతే స్నానం అవి చేపించడానికి మమ్మీ రెడీ అయిపోయారు. సో దానికైతే చక్కగా స్నానం చేపిచ్చేస్తున్నారు. ఇక్కడైతే పిల్లలు చూస్తున్నారనమాట. ఎండ తగులుతుందని కప్పుకొని మరి చూస్తున్నాడు. మా వాడైతే సూప్ పట్టుకున్నాడనమాట. చక్కగా వాటర్ అనేది వేస్తున్నాడు. సో వాడికి దేని మీద కూర్చోలో తెలియక రుబ్బురోల మీద అయితే కూర్చుని పోయాడు.
కూర్చోకూడదు నాన్న అలా అంటే తర్వాత లెగిసిపోయాడులెండి. సో, తర్వాత ఇక్కడ టైమొచ్చేసి ఇప్పుడు మా చెర్రీకి స్నానం చేపిస్తున్న టైమొచ్చేసి 8:30 అనమాట. 8:30 అయింది ఇక్కడ టైమొచ్చేసి. ఇక్కడ చెర్రీకైతే ఇప్పుడు మా పెద్ద మేనల్లుడు ఆ డ్యూటీ ఇచ్చుకున్నాడనమాట. ఇక్కడ మా అబ్బాయి కూర్చొని వాచ్ చేస్తున్నాడనమాట. సో, ఇద్దరు అలా కొంసేపు, కొంసేపు అలా మార్చుకున్నారు. సో, చిన్నవాళ్ళిద్దరూ అయితే మాములుగా అక్కడే విడిగానే కూర్చున్నారులెండి. సో, దానికి చాలా అంటే ఉడుగ్గా ఉంది కదా! మనమే తట్టుకోలేకపోతున్నాము. ఎన్ని వాటర్ పోసినా పోయించేసుకుంటుంది మా చెర్రీ అయితే చక్కగాని. సో, ఇక్కడైతే చక్కగా స్నానం అయిపోయింది. ఇక్కడైతే వీళ్ళు ఆడుకుంటున్నారనమాట. పక్కన పిల్ల వాళ్ళు కూడా వచ్చారనమాట ఆడుకోవడానికి. సో, ఇక్కడైతే మా పాప వీళ్ళందరిని భూ భూ అని జడిపిస్తుంది. నేనైతే వీడియో వీళ్ళైతే చాలా అల్లరి చేస్తారండి. నలుగురు కలిసారు కాబట్టి ఆహ్, న ఎవరికాళ్ళు విడిగైనా అల్లరే. కాకపోతే నలుగురు కలిసారు కాబట్టి ఇంకా కిష్కింద కాండా కిందుంది మా మమ్మీ వాళ్ళ హౌస్ అయితే. సో, ఇక్కడ నేను ఇంకా చాలా చాలా బిట్స్ అయితే నేను తీయలేదు. ఎందుకంటే వాళ్ళ అల్లరంతా మనం తీసామంటే చాలా వీడియో అయిపోతది. సో, ఇక్కడ వీళ్ళు మోటుపతులు సంథింగ్ ఏవో చూస్తూ ఇక్కడ మళ్ళీ ఆడుకుంటున్నారు. మా వాడైతే ఇక్కడ స్కిట్లు చేస్తున్నాడనమాట. సో, పార్క్‌లో అవి చూస్తున్నాడు కదండీ! ఆ స్కిట్‌లన్నీ ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. తర్వాతొచ్చేసి ఇక్కడ నన్ను జడిపించడానికి వచ్చింది మా అమ్మాయి అయితే. నేను వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తుంటే నన్ను జడిపించడానికైతే వచ్చిందనమాట. దానికి కనిపించట్లేదు టవల్‌లోంచి. సో, వాషింగ్ మిషన్ గుద్దుకుంటావు తల్లి అని నేను చెయ్యి అడ్డు పెట్టాననమాట. సో, ఎండైతే వచ్చేసిందండి 8:30 కల్లా చూసారా? నిజంగా మార్నింగ్ టైమే పిల్లలే అన్నీ చేసేసుకోవాలి హడావిడి. తర్వాత లోపల ఏం చేస్తున్నారు చీకట్లోనొచ్చేసరికి ఆటలండి నలుగురుని. మా పాప లేదు. మా ముగ్గురు మగపిల్లలైతే ఆటలనమాట. సో, ఏదో అల్లరి చేస్తున్నారు. నాకు కనిపించకుండా చేస్తున్నారనమాట. ఫ్యాన్‌లేసుకొని, లైట్ వేసుకోకుండా సో, నా బట్టలన్నీ కూడా పీకేస్తూ అట్లా. తర్వాత మా మమ్మీ వచ్చి స్నానం చేసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే పౌడర్ మేము రాస్తాం, మేము రాస్తాం అని రాసేస్తున్నారు. మా మమ్మీ రాసుకుంటుంటే నేను రాసేస్తా, నేను రాసేస్తా అంటున్నారనమాట. ఇక్కడ మా వాడైతే కొంచెం అలిగాడిక్కడ. ఎందుకంటే మా మమ్మీ అంటే పౌడర్ వీడికి చేతిలో వేయలేదనేసి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాద్దురులే నాన్న అనేసి అంటుంది. కానీ వాడు అలిగాడనమాట. కాకపోతే ఆడికి అలవాటు లేదు కదా! సో, ఇద్దరు మేనల్లులకైతే వాళ్ళ నానమ్మతో బాండింగ్ అలవాటు కాబట్టి, సో, మా చిన్న మేనల్లుడైతే బాగా అండి మా మమ్మీతో బాండింగ్ అయితే. సో, ఇక్కడైతే నా బట్టలైతే మడత పెట్టుకుంటున్నాను పీకేస్తున్నారండి. ఇంకా నాకు చిరాకొచ్చి నేను మంచం మీద అలా వదిలేసాను. తర్వాతొచ్చి ఇక్కడైతే కూలర్ అయితే పీకేస్తున్నారు. సో, కూలర్ కూడా దాని గొడవ మీకెందుకురా అంటే పెట్టు బాప్ప ఇది అంటున్నాడు మా మేనల్లుడైతే. సో, సరేనన్న నేను పెడతానులే అనేసి పెడుతున్నాననమాట. చాలా పేషెన్స్‌గా చూసానండి నేనైతే. అంటే ఆహ్, తిడతాను. ఇక పెద్దవాళ్ళన్నాక తిట్టకుండా ఉండరు. తిట్టకపోతే అసలు మామూలుగా మన మనుషులమే కాదు. అంటే మన పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి కంపల్సరీ. అలాగే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది కూడా ఇవ్వాలి. సో, నేను అన్నీ కూడా చేస్తాను. సో, ఇక్కడ టైమొచ్చేసి ఇప్పుడు 11 అట్లా అవుతుంది అంతే. సో, ఇక్కడైతే 10:30, 11 అవుతుంది. ఇక్కడైతే ఆడుతున్నారనమాట చక్కగాని పిల్లలైతే. కొంసేపు ఆడుకున్నారు. ఒక అరగంట అయితే. ఒక అరగంట కూడా కాదు ఒక పావుగంట ఆడుకున్నారంతే ఆ పిల్లలొచ్చారని పక్క పిల్లలు. సో, ఇక్కడైతే తర్వాత సోడిజావ తాగుతున్నారండి పిల్లలైతే. 10, పావు అయింది అంతే ఇప్పుడు. అంటే ఇందాకడ ఆడుకునే టైమొచ్చేసి జస్ట్ 10కి ఆడుకొని ఒక 10 నిమిషాల్లో ఇంటికొచ్చేసారు మళ్ళీ. అంటే ఎదురుంగానే హౌసు. ఆ రోడ్డు మీదే. సో, ఇక్కడ నేనైతే హెడ్ బాత్ చేసుకొనొచ్చి నేను తుడవమంటే మా పెద్ద మేనల్లుడు తుడుస్తున్నాడు. నేను వీడియో ఆన్ చేసేసరికి వాడికి సిగ్గేసింది. తర్వాత మా పాప నేను తుడుస్తానని తుడిసిందనమాట. సో, తర్వాత పిల్లలు డిహైడ్రేషన్ అవ్వకుండా ఏయోటి లిక్విడ్ ఐటెమ్స్ అంటూ ఇస్తూ ఉండాలండి చక్కగాని. వాటర్ ఇస్తూ ఉండాలి. ఒక అరగంటకి, అరగంటకి అలాగే పాలని లేకపోతే ఇట్లాగా సోడి అని అలా అనమాట. సో, ఇక్కడైతే టైం మీరు చూసే ఉంటారు. 11:30 ఎంతో అయింది. ఇక్కడైతే బర్గర్ అయితే పెడుతున్నాను వీళ్ళకి. సో, లాస్ట్ నైట్ అంటే నిన్న నైట్ అయితే అన్నయ్య బర్గర్ తెచ్చాడనమాట. సో, దాన్ని వీళ్ళు తినలేదు ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగే వీళ్ళకి ఒక బర్గర్ ఉంటే 4 పీసుల కింద చేసి పెట్టాననమాట. చక్కగా తిన్నారు. సో, తర్వాత ఇక్కడొచ్చేసి అయితే మా బాబు, మా పెద్ద మేనల్లుడు అయితే వాషింగ్ మిషన్‌లో బట్టలేసానని చెప్పాను కదండీ! సో, అవన్నీ తీసి అక్కడ పెడుతున్నారు. మా మమ్మీ అయితే ఆరేసుకుంటున్నారనమాట. పిల్లలకి చిన్న చిన్ని పనులనేవి చెప్పాలండి. సో, ఇలా చిన్న చిన్ని పనులు చెప్తే వాళ్ళకి తెలుస్తదనమాట. హెల్ప్ చేయాలి కట్టా అన్నట్లుగా తెలుస్తది. సో, ఇక్కడ మా పాప అయితే నన్ను రా, రా, రా అంటుంది. ఇక్కడ లోపలైతే మంచి హడావిడి చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అల్లరి, అల్లరి చేస్తున్నారు. సో, ఆటలు దాగుడు మూతలని, అయ్యని, ఇయ్యని మామూలుగా ఆడుకుంటలేదు నిజంగాని. లైట్లు వేసుకుంటలేదండి. ఫ్యాన్‌లయితే వేసుకొని అయితే చక్కగా ఆడుకుంటున్నారు.
సో, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారా అని చూస్తుంటే, ఇదిగోండి తలుపు ఎనకాల నుంచి వచ్చారు. ఆ లైటు నేను స్విచ్ చేసేసరికి మళ్ళీ ఆగిపోయింది. వీళ్ళేమో తలుపు ఎనకాల నుంచి వచ్చి నన్ను భౌ అని జడిపిస్తున్నారనమాట. మా పాపని ఎతుక్కుంటుంది. అంటే దాగుడుమూతలు ఆడుకుంటున్నారు వీళ్ళిక్కడ. తర్వాత మళ్ళీ ఇంకా హాల్లోకి తీసుకొచ్చి నేను కూర్చోబెడితే ఇక్కడ నవ్వుకుంటున్నారనమాట. ఇక్కడ జోక్ వేస్తున్నారు. అమ్మమ్మ పేరు ఏంటమ్మా అని మా పాప చెప్తే, మా పాప పలకట్లేదని నేను సుబ్బలక్ష్మి అంటుంటే, మా మేనల్లుడు అంటున్నాడు సుబ్బు నేనన్నాను, "సుబ్బు అని పిలు సుబ్బలక్ష్మి రాకపోతే" అంటే, "సుబ్బు, సబ్బు" అనేసి డైలాగులు వేస్తున్నాడనమాట. నిజంగా భలే నవ్వనిపిచ్చింది నాకు. అంటే పిల్లలకు కూడా అంటే ఒక వాళ్ళ చిన్నతనం అండి భలే ఉంటుంది. వాళ్ళకేమీ తెలీదు చక్కగాని, హ్యాపీగా ఆడుకుంటారు. వీడైతే మా రెండో మేనల్లుడు నోట్లో ఏలు పెట్టుకునైతే తీయడు. వాడిని చూసి మా పాప ఎక్కిరిస్తుంది వాడిని. "షన్ను బావ ఇలా పెట్టుకున్నాడమ్మా" అనేసి ఎక్కిరిస్తుందనమాట. సో, వాడైతే పడుకుని పోయాడండి. మా సెకండ్ మేనల్లుడైతే చక్కగా స్లీప్ అయితే వేసాడు గానీ, వీళ్ళ ముగ్గురైతే వేయలేదు. ఆడతానే ఉన్నారు నిజంగాని. సో, తర్వాత ఇక్కడొచ్చేసి 1:30 అయిందండి. ఎప్పుడు భోజనం 12:30 లేతే 1 తినేస్తారు. అలాంటిది కొంచెం ఇవాళ కొంచెం తిన్నారనమాట. ఫుడ్ అవి తినడం వల్ల కొంచెం లేట్‌గా తింటామనేసి అన్నారు. సో, పప్పు, దోసకాయ అయితే వండింది మమ్మీ. అలాగే చికెన్ ఫ్రై ఉంటే సో, అవేసి పెట్టాననమాట. తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ నలుగురు ఆడుకుంటున్నారు. సో, చక్కగా నలుగురు పడుకొనైతే ఆడుకుంటున్నారనమాట. చక్కగా ఏయోటి చెప్పుకుంటూ, ఆడుకుంటూ అలా చేస్తూ ఉంటున్నారు. ఎక్కువ అల్లరేం చేయట్లేదు కదండీ! చేస్తుంటే ఒకేసారి అల్లరనమాట. ఒకేసారి నలుగురు టార్చర్ కింద ఉంటుంది. మా పాప తక్కువే గానీ వీళ్ళిద్దరు మగపోతులు ముగ్గురు ఉన్నారే! నిజంగా ఎంత అల్లరో మగపిల్లలు మగపిల్లలే అంటారు. అందుకే అనమాట. నిజంగా చేస్తుంటే ఒకేసారి అల్లరి పీక్‌లో చేస్తున్నారు. వాటర్ ఒంపేస్తున్నారు. మొత్తం వాటర్ అంతా ఖాళీ చేసేస్తున్నారు. మొత్తం అన్నీ తిరగబోసేస్తున్నారు. సో, అలా చేస్తున్నారనమాట. తర్వాత ఇక్కడైతే ఆడుకుంటున్నారు. అసలు పడుకోండ్రా అంటే పడుకుంటలేదండి నిజంగా. సో, ఇక్కడ మా మమ్మీ వచ్చేసి దగుడు మూతలు అదే ఇది ఆడిపిస్తున్నారు. విరి విరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఆ గేమ్ ఆడిపిస్తుంటే మా పాప చెప్తుంటే వంకాయ, బెండకాయ అంటుంది మా పాప. సో, వీళ్ళందరూ వెళ్ళి దాక్కుంటున్నారనమాట. వీళ్ళకింకా తెలియట్లేదు. కనిపెట్టక ముందే వీళ్ళే బయటకొచ్చేసి బౌ అనేస్తున్నారనమాట. సో, ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది గదా! చూస్తున్నారు కదా! నేను ప్రతీది కూడా టైం చూపిచ్చాననమాట మీకు. సో, తర్వాతొచ్చేసి ఇక్కడ ముందే లెగిసిపోయి భౌ భౌ అనేస్తున్నారు మా పిల్లలైతే. మా పాప కనిపెట్టక ముందే మంచం కింద, ఆ గదిలో, ఈ గదిలో అనేసి నిజంగా మామూలు హడావిడి కాదనమాట. తర్వాత ఒకళ్ళు అమ్మమ్మ నన్నాను, నానమ్మ నన్నాను అనేసి అంటున్నారనమాట. చక్కగా కొంతసేపయితే అట్లా ఆడిచ్చామండి. తర్వాత ఇంకా 4 అయ్యేసరికి, 4 అయ్యేసరికి బయటకి తీసుకొచ్చి అరుగు మీదయితే కూర్చోబెట్టి ఆరిన బట్టలన్నీ తీసుకురండి అని చెప్తే తీసుకొచ్చారు చక్కగాని. తీసుకొస్తే నేను ఆ బట్టలన్నీ మడత పెట్టేసి వాళ్ళనైతే కూర్చోబెట్టుకొని వాళ్ళకి స్టోరీస్ అవి చెప్పాననమాట కొంతసేపు. సో, బయటికి గట్టా వెళ్ళకూడదు నాన్న ఎండగా ఉంది గదా! 6 తర్వాత చక్కగా 6, 5:30 అయ్యాక వెళ్ళి ఆడుకుందురులే అనేసి వాళ్ళకైతే నేను స్టోరీస్ ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. సో, అప్పటి వరకు ఆడేశారు కదండీ! ఆడేసి వాళ్ళు అలసిపోయి ఇంకా ఉడుకొచ్చేసిందనమాట. సో, ఉడుకొచ్చేసి అందరూ కూడా షర్టులిప్పేశారు. ఫ్యాంట్లయితే ఉంచుకున్నారు గానీ షర్టులయితే ఇప్పేశారండి నలుగురు కూడా. వీళ్ళు ముగ్గురు ఇప్పేస్తే మా పాప కూడా ఇప్పేసింది. సో, మా పాపకి మంచం కింద నుంచి వస్తే డొంపు దొరికింది చూసారా? ఆ డొంపు తగిలిచ్చమ్మా అని అడుగుతుంది. సో, దాన్ని వాయిస్తుందనమాట. సో, ఇక్కడైతే ర్యాబిట్స్‌కి ఇంకా గడ్డి కోయండి నాన్న ర్యాబిట్స్‌కి ఫుడ్ పెడదామంటే కోస్తున్నారనమాట. కోస్తుంటే నేను జస్ట్ అట్లా లైట్‌గా వీడియో తీశాను. అది తెచ్చి చక్కగా వేస్తున్నారనమాట ర్యాబిట్స్‌కి. అవి కూడా ఎంత ఇదిగా తింటున్నాయో. ఇదంతా కూడా 4, 4:30 ఆ టైంకండి 4కి అలాగా. సో, చక్కగా ర్యాబిట్స్‌కైతే గడ్డి వేశారు. అవైతే చక్కగా శుభ్రంగా తినేసినాయనమాట. పర్లేదండి పిల్లలకి చిన్ని చిన్ని పనులు చెప్పచ్చు. మీకు చూపిచ్చాను కదా! చక్కగా బట్టలు తీయడమని, అలాగే మళ్ళీ ఆరిపోయిన బట్టలు తీయడమని. సో, ఇక్కడ పంచదార తింటూ మా వోడైతే అంటే అక్కడ కృష్ణుడి దగ్గర పంచదార ఉంటే తెచ్చేసుకున్నాడు. తింటూ నాకు పెద్ద టాస్క్ అయితే ఇచ్చాడండి. అదేంటో కాదు.
మమ్మీ అసలు పంచదార ఎలా తయారు చేస్తారు ఇంత తీయగా అని అడుగుతున్నాడనమాట. అప్పుడు నేను చెప్తున్నాను చెరుకు కాడలు ఉంటాయి కదమ్మా! షుగర్ కేన్స్. సో, వాటి నుంచి అయితే తయారు చేస్తారు అనేసైతే నేను చెప్తున్నాను అనమాట వాడికి. వాడు వింటున్నాడు ఇంట్రెస్ట్‌గా. తర్వాత స్టోరీస్ అయితే చెప్పాను పిచ్చుక కథలని. సో, ఇలాంటి స్టోరీస్ అవి చెప్తే చక్కగా విన్నారు. తర్వాతయితే పాల టైం అయిందండి. పాలిచ్చామనమాట. సో, బట్టలన్నీ తెచ్చేయమని ఇక్కడ వేయమంటే శుభ్రంగా బట్టలు గట్టా అన్నీ తెచ్చేసి ఇక్కడ వేసేసారనమాట. సో, వాళ్ళకైతే మేము పాలైతే ఇచ్చేసాము. 4:30 అలా అవుతుంది టైము. మేబీ మీకు టైం చూపిస్తాను. మీరు కంపల్సరీ చూడండి. సో, పాలైతే తాగుతున్నారు చక్కగాని. సో, టైం దగ్గరికైతే మనం వచ్చేస్తున్నాము చక్కగా. సో, నేనన్నది రైటే కదా! 4:40 అయింది టైమయితే. అంటే 4:40 అయింది టైము. సో, ఇక్కడొచ్చేసి పాలు గట్ట అన్నీ తాగేసిన తర్వాత 6కి అంటే సాయంత్రం 6 గంటలకి స్నానాలు చేపిచ్చేసాం మళ్ళీ. ఇంకా స్నానాలు చేపించడం ఇవన్నీ చూపించడం ఎందుకని డైరెక్ట్ అదిగోండి టైం వచ్చేసి 7 అవుతుంది. 6 కూడా కాదు. 10 నిమిషాలు తక్కువ 7 అయ్యింది. చక్కగా వాళ్ళకి స్నానాలవి చేపిచ్చేసి తర్వాత ఇక్కడ బట్టలవి వేసేసిన తర్వాత ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం కొంతసేపు ఇంటి ఎదురుంగానే చల్లగా ఉంటదనేసి. ఇక్కడైతే మళ్ళీ వేరి వేరి గుమ్మడి పండు ఆడిపిచ్చు అమ్మమ్మ అంటే ఆడిపిస్తుందనమాట మా మమ్మీ. మా పెద్ద మేనల్లుడైతే పడుకొని పోయాడులేండి. అప్పటికి టైం 9:30 అయిపోయింది నైటు. సో, భోజనం ఇవన్నీ కూడా మీకు చూపించలేదు. సో, భోజనం కూడా 8కి అలా తినేశారు. సో, ఇక్కడైతే 9:30 9:30 అవుతుంది టైము. వేరి వేరి గుమ్మడి పండు కొంతసేపు ఆడుకొని తర్వాత ఇంకా 10 అయిపోయింది నాన్న నడిచండి పడుకుందాం అనేసైతే ఇంక ఇంట్లోకి తీసుకొచ్చేసి పడుకోబెట్టేసామనమాట. ఇప్పుడు మీకు నేను వాళ్ళు విరివిడి గుమ్మడి పండు ఆడుకున్న టైం మీకైతే చూపిస్తానికి వెళ్తున్నాను నేను. సో, మ్యాక్సిమం 9:30 అవుతదండి టైము. సో, చూసారా 9:40 అయింది. అంటే 9:40 అయిందనమాట. సో, కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంగోండి పసి మనసులు అలసిపోయి ఎంత చక్కగా పడుకున్నాయో చూసారా? మా మేనల్లులిద్దరైతే వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకొని పోయారు. సో, మా చెర్రీ కూడా చక్కగా పడుకుంది. సో, అలసిపోయి పొద్దున్న 6 కాడ్నించి సాయంత్రం 10 వరకు ఆడుకొని అలసిపోయినియి పసి మనసులు. సో, ఆ యొక్క బాల్యం అనేది మంచి జ్ఞాపకాలు ఇస్తుందనమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్.